తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనతో కమలం నేతల్లో వచ్చిన జోష్ కంటిన్యూ అవుతుందా? అదే ఊపు కంటిన్యూ చేసేందుకు కమలదళం సరికొత్త స్కెచ్ వేసిందా? జోష్ని కంటిన్యూ చేయడానికి ఎలా ముందుకు పోతోంది? ప్రజాప్రతినిధులతో అధ్యక్షుడి సమావేశం పొలిటికల్ హీట్ మరింత పెంచనుందా? అసలు జోష్ కంటిన్యూ చేయడానికి ఎలాంటి పోరాటాలకు సిద్ధం అవుతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కొట్టాలి, గట్టిగా కొట్టాలి అన్న భావనతో కమలదళం పావులు కదుపుతోంది. ఎలాగైనా సరే అధికారంలోకి రావాల్సిందే అన్న ఆలోచనతో ఉన్న కాషాయ పార్టీ మొన్నటి ప్రధాని పర్యటనతో వచ్చిన జోష్ని కంటిన్యూ చేసేందుకు సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో రామచంద్రరావు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం, ధాన్యం కొనుగోలు జరుగుతున్న జాప్యంపై క్షేత్రస్థాయి పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేశారట. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇటీవల మోదీ పార్టీ క్యాడర్లో నింపిన ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా గ్రౌండ్లోకి దిగాలని నిర్ణయించుకున్నారట. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనిపైనే సుదీర్ఘంగా చర్చించారట. రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారట. ఈ సమావేశంలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, మల్కా కొమరయ్య పాల్గొన్నారు. బూత్ లెవెల్ నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యాలుగా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారట. ఇక రైతులకి అండగా పోరాటం చేయాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా రైతు ఘోష, బీజేపీ భరోసా పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని బీజేపీ నేతలు తీర్మానించారట. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ధాన్యం కొనుగోలు సంక్షోభంపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. సోమవారం నుంచి 3 రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలు సెంటర్లను విజిట్ చేయనున్నారట. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిందని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడాలని తీర్మానించారట. ధాన్యం కొనుగోలులో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారట. 80% ధాన్యం కొనుగోలు చేశామని సీఎం మాటలపై ఫైర్ అయ్యారట. ప్రభుత్వం కొనుగోలు చేసింది 25% మాత్రమే అని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారట. మేము రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రానికి రమ్మన్నా వస్తాం, 80% ధాన్యం కొనుగోలు చేసినట్లు నిరూపించాలని డిమాండ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీకు అధికారులు ఏం లెక్కలు చెప్పారు? మరి నిజంగా నువ్వు 80% ఈరోజు కొనుగోలు కేంద్రంలో వడ్లను కొనుగోలు జరిగినట్లు మీరు చెప్తే మరి మీ వెంట మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం, లేదా మీరు మా వెంట రండి, మీకు చూపిస్తాం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. 141 అంటే 141,000 మెట్రిక్ టన్నుల వడ్ల ప్రొడక్షన్ వస్తే, పంట వస్తే కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు గత సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం కూడా మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా ఇప్పటి వరకు మీరు చేసింది ఎంత? మరి నిన్న ముఖ్యమంత్రి గారే నేను 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా అని చెప్తా ఉన్నారు. మీ లెక్కలే నిజం అనుకుంటే కూడా మరి 1,41,000 మీరు 45,000 చేస్తే మీరు చేసింది కేవలం 30-35% కదా. ఒకవేళ నిరుడు మీరు కొనుగోలు చేసినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డా మీరు సగం కూడా కొనుగోలు చేయనట్లే కదా. ఏ రకంగా మీరు 80% కొనుగోలు చేశామని చెప్పేసి
తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి, మీరు కేవలం 24% మాత్రమే కొనుగోలు చేసినట్టుగా. మరి ఈరోజు కొనుగోలు కేంద్రాలకు మేము పర్యటిస్తాం. ముఖ్యమంత్రి గారు మరి మీరు వచ్చి 80% కొనుగోలు జరిగినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేవలం మాటల గారెడితోటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు గోచపడతా ఉన్నాడు కాబట్టి, రైతు గోచపడుతుంది కాబట్టి బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపైన కూడా నేతలు చర్చించారట. ప్రజాప్రతినిధుల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా కోఆర్డినేషన్ చేసుకోవాలని రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ స్పష్టం చేశారట. అలాగే రాష్ట్రంలో ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని, ప్రతి ఒక్కరూ ఫీల్డ్ విజిట్ చేయాలని తేల్చి చెప్పారట. కాంగ్రెస్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని ఈ సమావేశం ద్వారా నేతలకు రూట్ మ్యాప్ ఖరారు చేశారట. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శల్ని తిప్పికొట్టడంలో వెనకాడొద్దని, పార్టీలో ఐక్యంగా ముందుకు వెళితేనే గమ్యాన్ని చేరుకుంటామని రామచంద్రరావు సూచించారట. ఇక వచ్చే నెల జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాష్ట్రానికొస్తారని, కార్యవర్గ సమావేశానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారట. మొత్తానికి మోదీ టూర్ నేతల్లో ఉత్సాహాన్ని నింపిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జోష్ కంటిన్యూగా రానున్న రోజుల్లో తెలంగాణలో కమలం వికసిస్తుందని అంటున్నారు. మరి రాష్ట్రంలో ఎలాగైనా పగ్గాలు చేపట్టాలన్న ఆశల్ని నిలదొక్కుకోవాలంటే ఇదే ఊపును కమలం నేతలు కంటిన్యూ చేస్తారా, లేదంటే ఉడుకు చల్లారగానే యథా రాజా తథా ప్రజ అంటారా? చూడాలి మరి.